నమస్కారం అండి, నేను డాక్టర్ గౌతమ్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. మే 19th వరల్డ్ ఐబిడి డే. ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. ఐబిడి గురించి కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ జన్యుపరంగా వచ్చే పేగు సంబంధమైన వాపు. ఐబిడి ప్రధానంగా రెండు రకాలు: అల్సరేటివ్ కొలైటిస్ ఇంకా క్రాన్స్ డిసీజ్. ఏ వయసు వారికైనా ఐబిడి రావచ్చు, కానీ 15 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారిలో సాధారణంగా కనిపిస్తుంది. అల్సరేటివ్ కోలైటిస్లో పెద్ద పేగు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అల్సరేటివ్ కోలైటిస్ పేషెంట్స్ మోషన్లో రక్తం, చీము, బంక ఇంకా పొట్ట నొప్పితో వస్తుంటారు. క్రాన్స్ డిసీజ్ మన జీర్ణాశయంలో నోటి నుండి మలద్వారం వరకు ఏ ప్రాంతాన్నైనా ఎఫెక్ట్ చేయవచ్చు. క్రాన్స్ డిసీజ్ పేషెంట్స్ నోట్లో పుండు, పొట్ట నొప్పి, లూజ్ మోషన్స్, ఆకలి, బరువు తగ్గడం, రక్తహీనత, మలద్వారం దగ్గర ఫిస్టులాస్ ఇలా రకరకాలుగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. కొన్ని రక్త పరీక్షలు, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, స్కానింగ్ సహాయంతో ఐబిడిని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఐబిడిని కంప్లీట్ క్యూర్ చేయలేకపోయినప్పటికీ ఎఫెక్టివ్గా కంట్రోల్లో ఉంచే మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో సర్జరీ కూడా అవసరం పడుతుంది. ఐబిడి లక్షణాలను నిర్లక్ష్యం చేసి వదిలేస్తే అది చాలా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. మీరు కనుక ఈ సిమ్టమ్స్తో బాధపడుతున్నట్టయితే వెంటనే మీ దగ్గరలోని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి మరింత సమాచారాన్ని తెలుసుకోండి.